విమాన ప్రమాదాలు వరల్డ్ వైడ్ ఇప్పుడిదే బిగ్ టాపిక్. మన కజకిస్తాన్ నిన్న దక్షిణ కొరియాలో వందలాది మందిని బలి తీసుకున్న ఈ ఎయిర్ యాక్సిడెంట్స్ గురించి ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మేము మీకు చెప్పబోయే టాపిక్ చాలా కొద్ది మందికే తెలుసు. అందుకే వీడియో చివరి వరకు చూడండి. డిసెంబర్ 25న అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ బాక్ నుండి కోజ్రీకి ప్రయాణిస్తున్న సమయంలో కజకిస్తాన్లోని అక్తౌ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికుల్లో 38 మంది మరణించారు. అంటే 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2024 డిసెంబర్ 29న దక్షిణ కొరియాలో జేజు ఎయిర్పోర్ట్ బోయింగ్ విమానం బ్యాంకాక్ నుంచి మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసర ల్యాండింగ్ చేస్తూ ప్రమాదానికి గురైంది. 181 మంది ప్రయాణికులలో కేవలం 2 మాత్రమే సజీవంగా బయటపడ్డారు. ఈ 2 ప్రమాదాల్లోనూ ఒక పాయింట్ కామన్గా కనిపిస్తోంది. అజర్బైజాన్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు విమానం వెనుక భాగంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దక్షిణ కొరియా ప్రమాదంలో సజీవంగా బయటపడ్డ 2 కూడా విమానం వెనక భాగంలో ఉన్న సిబ్బందే. దీంతో వెనుక భాగంలో కూర్చున్న వారికి రిస్క్ తక్కువ ఉంటుందా అన్న వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. విమానంలో వెనుక భాగం అంటే సాధారణంగా చివరి 10 వరుసల సీట్లు లేదా రెక్కల తరువాత భాగం. ఈ ప్రాంతం ప్రమాద సమయంలో తక్కువగా ఎఫెక్ట్ అవుతుందట. అయితే నిజానికి విమానంలో వెనుక సీట్లలో కూర్చోవాలని చాలా తక్కువ మంది అనుకుంటూ ఉంటారు. ఇక టైమ్ మ్యాగజైన్ 2015 నివేదిక ప్రకారం అంతకు ముందు జరిగిన విమాన ప్రమాదాల్లో ఫ్లైట్ లాస్ట్ సీట్లలో ప్రయాణించిన వారిలో మరణాల శాతం 32 వరకు ఉంది. అదే మిడిల్ సీట్లలో కూర్చున్న వారిలో 39% మంది, ఫ్రంట్ సీట్లో కూర్చున్న వారిలో 38% ప్రమాదాల్లో చనిపోయారు. అంటే వెనుక సీట్లలో ప్రయాణించిన వారే తక్కువగా మరణించినట్లు లెక్క. ఇక 2007లో పాపులర్ మెకానిక్స్ చేసిన అధ్యయనం ప్రకారం ప్రమాదాలు జరిగినప్పుడు వెనుక భాగంలో ఉన్న ప్రయాణికులు 69% మంది సజీవంగా బతికి బయటపడ్డారు. మధ్య భాగంలో 56%, ముందు భాగంలో 49% మంది బతికారు. అంటే ఫ్రంట్ సీట్లో కూర్చున్న వారే ఎక్కువగా చనిపోయినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఇక 2024లో సైన్స్ షాట్ చేసిన విశ్లేషణ ప్రకారం విమానం చివరి 10 వరుస సీట్లలో ప్రమాదానికి గురికాని వారి శాతం 70%కి పైగా ఉంది. మధ్య భాగంలో అంటే రెక్కల సమీపంలో 57%, ముందు భాగంలో 40% మంది ప్రమాదాలు జరిగినప్పుడు సజీవంగా బయటపడ్డారు. అటు ఫోర్బ్స్ ప్రకారం మధ్య సీట్లు సురక్షితంగా ఉంటాయి. ఎందుకంటే మిడిల్ సీట్లలో కూర్చున్న ప్రయాణికులను ఇరువైపులా ఉన్న వ్యక్తులు రక్షించే అవకాశం ఉంటుంది. ఇలా ఏ అధ్యయనం చూసినా, ఏ నివేదిక చూసినా చివరి సీట్లు లేదా మధ్య సీట్లే విమాన ప్రయాణికులకు సురక్షితమని చెబుతున్నాయి.